హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఇంట్లోకి కావాల్సినటువంటి కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటి అంటే వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ వీడియో ఏంటి అంటే మా నాన్న ఒకసారి ఏదో వర్క్ మీద ఒంగోలు వెళ్ళారనమాట. ఎలాగో వచ్చాం కదా అని డీమార్ట్కి వెళ్ళారు. డీమార్ట్కి వెళ్ళి ఏం కావాలా అని మా అమ్మకి కాల్ చేశారు. మా అమ్మ ఇక ఊరుకుంటుందా చెప్పండి, ఇక లిస్ట్ ప్రిపేర్ చేసిందనమాట. మా నాన్నకి బాగా ఓపిక కాబట్టి సరిపోయింది. మా అమ్మ చెప్పినవే కాకుండా కొన్ని చెప్పనివి కూడా తీసుకొచ్చారులేండి, అది వేరే విషయం. బట్ అన్నీ యూజ్ అయ్యే థింగ్సే తీసుకొచ్చారులేండి. ఇలా మంత్లీ కానివ్వండి, 2 మంత్స్కి ఒకసారి కానివ్వండి, థింగ్స్ని ఒకేసారి తెచ్చేసుకున్నాం అనుకోండి, మనకి మనీ సేవ్ అవుతుంది అండ్ అలాగే మనకి ఎంత ఖర్చు అవుతుందని ఒక బడ్జెట్ ఉంటుంది అండ్ అలాగే స్ట్రెస్ కూడా ఉండదు. ఏమంటారు? ఇంతకీ మా నాన్న ఏమేమి తీసుకొచ్చారో ఒకసారి చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ ఓపెన్ చేయగానే మా చిన్నోడికి డైపర్స్ అనమాట. నేను ఎక్కువగా మా చిన్నోడికి డైపర్స్ కూడా యూజ్ చేయను, ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మా చిన్నోడి కోసం డైపర్స్ని అయితే తీసుకొచ్చారు. ఇవి వచ్చేసి ప్యాంపర్స్ డైపర్స్ అనమాట. నేను వచ్చేసి నా పిల్లలిద్దరికి ఇవే యూజ్ చేస్తున్నాను. ఒకప్పుడు నేనైతే మా పెద్దోడికి క్లాత్ డైపర్స్ని యూజ్ చేశాను, బట్ క్లాత్ డైపర్స్ నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. సో నెక్స్ట్ వచ్చేసి దేవుని కోసం మంగళదీప్ అగరబత్తీస్ అనమాట. ఇది మంగళదీప్ అగరబత్తీస్ 3-in-1 ప్యాక్ అనమాట. ఈ అగరబత్తీస్ పైన లాంగ్ లాస్టింగ్ ఫ్రాగ్రెన్స్ అని కూడా రాసింది. ఫ్రాగ్రెన్స్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందేమో నాకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండిల్ సోప్స్ అనమాట. ఇది వచ్చేసి మైసూర్ శాండిల్ 3-in-1 ప్యాక్ అనమాట, తెలిసే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, మన ఫేవరెట్ టీ పౌడర్, తాజ్మహల్ టీ పౌడర్ అనమాట. మా అమ్మ అయితే ఏ టీ పౌడర్స్ అంత ఇష్టపడదనమాట. ఈ తాజ్మహల్ టీ పౌడర్ అయితే చాలా బాగా ఇష్టంగా తాగుతుంది. చాలా పెద్ద ప్యాకెటే తీసుకొచ్చారనమాట, ఒక 1/2 kg ప్యాకెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ టచ్, ఇది బై 1 get 1 ఫ్రీ ఆఫర్ ప్యాక్ అనమాట. ఇలా ఆఫర్ ప్యాక్లో తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ డేస్ వస్తుంది అండ్ అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది కదా. దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ వచ్చేసి సంతూర్ హ్యాండ్ వాష్ తీసుకొచ్చారు. ఇది కూడా బై 1 get 1 ఫ్రీ. ఈ హ్యాండ్ వాష్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కాఫీ పౌడర్, బ్రూ గ్రీన్ లేబుల్ కాఫీ పౌడర్ అంట. నేను ఎప్పుడు దీన్ని చూడలేదు. బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయితే ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఫెనాయిల్ అనుకుంటా. ఎస్, హెర్బల్ ఫెనాయిల్ అంట. హెర్బల్ ఫెనాయిల్ అని మాత్రం రాసింది, బట్ ఎంత మాత్రం హెర్బలో మనకైతే తెలియదు. హెర్బల్ ఫెనాయిలే కాకుండా పర్ఫ్యూమ్డ్ హెర్బల్ ఫెనాయిల్ అంట, ఏంటో మరి. నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే, హార్పిక్ బాత్రూమ్ క్లీనర్, ఇది ఒకటి తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి డిష్ వాషర్, విమ్ డిష్ వాషర్ తీసుకొచ్చారు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ షాంపూ వచ్చేసి మా నాన్న కోసం అనమాట, పతాంజలి యాంటీ డాండ్రఫ్ షాంపూ. అప్పుడైతే మేమందరం ఈ పతాంజలి కేశకాంతి యాంటీ డాండ్రఫే యూజ్ చేసేవాళ్ళము, బట్ ఇప్పుడు అయితే యూజ్ చేయట్లేదు, మా నాన్న మాత్రమే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టైడ్ డిటర్జెంట్ పౌడర్. ఈ డిటర్జెంట్ పౌడర్ ఒక ప్యాకెట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టూత్ బ్రషెస్ అనమాట. ఈ టూత్ బ్రషెస్ వచ్చేసి ఓరల్ బీ సెన్సిటివ్ టూత్ బ్రషెస్, 5-in-1 టూత్ బ్రషెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూమ్ ఫ్రెషనర్ కూడా తీసుకొచ్చారు. ఈ ఫ్రెషనర్ వచ్చేసి మెడోస్ ఎయిర్ ఫ్రెషనర్ అనమాట. ఇందులో వచ్చేసి జాస్మిన్ గ్లో ఫ్లేవర్. ఈ రూమ్ ఫ్రెషనర్ వచ్చేసి మా అమ్మ తీసుకొని రాగానే రూమ్ అంతా కొట్టేస్తుంది. మా అమ్మకి చాలా ఇష్టం అనమాట ఈ రూమ్ ఫ్రెషనర్. నెక్స్ట్ వచ్చేసి ఓడోనల్ ఎయిర్ ఫ్రెషనర్, ఇది ఒక 4-in-1 ప్యాక్. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దామా. ఓకే, ఇంకా ఉందన్నమాట, ఇది లైజాల్. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా చూద్దామా. ఇంకా ఉన్నాయండోయ్. సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ అనమాట. ఇది ఒక సర్ఫ్ ఎక్సెల్ సోప్ 4-in-1 ప్యాక్. అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా. అంతేలేండి, అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం చూపించేస్తాను, చూసేయండి. సో చూసారు కదండి మా నాన్న డీమార్ట్లో ఏమేమి తీసుకొచ్చారో. వీటన్నింటిలో ఏదైనా అవసరం లేదు అని అనుకునే థింగ్ ఏదైనా ఉందా చెప్పండి. అన్నీ యూజ్ అయ్యే థింగ్సే కదా. సో ఇంట్లోకి కావాల్సినటువంటి థింగ్స్ ఇంకా చాలానే ఉంటాయి, బట్ ఆ టైంకి మా అమ్మకి ఏమేమి కావాలో అవి మాత్రమే చెప్పిందనమాట. సో అవే తీసుకొచ్చారు మా నాన్న కూడా. సో మీరు కూడా ఇలాగా మంత్లీ కానివ్వండి, 2 మంత్స్కి ఒకసారి థింగ్స్ అన్నీ తెచ్చేసుకున్నాం అనుకోండి, మనకు మనీ సేవ్ అవుతుంది అండ్ అలాగే ఎంత ఖర్చు అవుతుంది అని ఒక బడ్జెట్ కూడా ఉంటుంది కదా, స్ట్రెస్ కూడా ఉండదు. ఆల్రెడీ ఒక బ్యాగ్ చూపించేసింది. ఈ బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా, ఈ బ్యాగ్ వచ్చేసి ఇంకొక డే మా నాన్న వచ్చేసి నెల్లూరు వెళ్ళారనమాట, అక్కడ తీసుకొచ్చారు ఇవన్నీ.
నెల్లూరులో కూడా డీమార్ట్లోనే తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారో ఒక్కొక్కటిగా కాకుండా అన్నీ ఒకేసారి చూపించేస్తాను, చూసేయండి. మీకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా, ఏమంటారు? ఫస్ట్ ఇక్కడ వచ్చేసి కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ టూత్పేస్ట్ అండ్ అలాగే సెన్సోడిన్ టూత్పేస్ట్. నెక్స్ట్ పక్కన వచ్చేసి కొలిన్ అండ్ అలాగే హిట్. నెక్స్ట్ వచ్చేసి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి డెన్వర్ పర్ఫ్యూమ్. పక్కన వచ్చేసి కోమ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ డెటాల్ పౌచ్ అనమాట. పైన వచ్చేసి జెండు బామ్. ఆ పక్కన వచ్చేసి స్క్రబ్. ఆ పక్కన వచ్చేసి మీరా హెర్బల్ షాంపూ బదులు హెర్బల్ పౌడర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గార్నియర్ బ్లాక్ న్యాచురల్స్ హెయిర్ కలర్. ఆ పక్కన వచ్చేసి సంతూర్ సోప్స్ అనమాట. వీటిలో కూడా అన్ని యూజ్ అయ్యే థింగ్సే తీసుకొచ్చారు కదా. సో ఇదనమాట వీడియో. మా నాన్న డీమార్ట్కి వెళ్ళి తీసుకొచ్చిన ఎసెన్షియల్ థింగ్స్ ఇవన్నమాట. సో ఇవన్నీ ఇంట్లోకి యూజ్ అయ్యే ఎసెన్షియల్ థింగ్సే కదా. ఏవైనా యూజ్ కానివి ఏమైనా ఉన్నాయో చెప్పండి. ఏవి లేవు కదా. ఎందుకు మా ఆటికి ఎసెన్షియల్ థింగ్సే అంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది డీమార్ట్కి వెళ్తే ఆఫర్స్ని చూసి టెంప్ట్ అయిపోయి ఏవేవో పిచ్చి పిచ్చి అన్నీ కొనేస్తూ ఉంటారు కదా. సో ఏవంటే అవి కొనకుండా మనకు యూజ్ అయ్యే థింగ్సే కొనుక్కుంటే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఇలా మంత్లీ కానివ్వండి, 2 మంత్స్కి ఒకసారి కానివ్వండి, ఇలా బడ్జెట్ ప్లాన్ వేసుకుంటారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ ద వీడియో అండి. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Finally, don't forget to subscribe to my channel. Don't forget to hit the bell icon and video అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.